Hi, hello friends. Nenu mi brother Rajesh. Today I welcome you all to our channel, that is GR World. Okay friends, in our previous class we have completed Article 9. We have completed Article 9, and in our today's class we are going to know about Article 10 of our Indian Constitution. Okay na friends? And Article 10 em చెప్తుందంటే కంటిన్యూయన్స్ ఆఫ్ దీస్ రైట్స్ ఆఫ్ దిస్ సిటిజన్షిప్. అంటే ఆర్టికల్ 5, ఆర్టికల్ 6, ఆర్టికల్ 7, ఆర్టికల్ 8, ఆర్టికల్ 9. ఓకేనా, ఈ 5 ఆర్టికల్స్ ద్వారా వచ్చిన సిటిజన్షిప్. ఓకేనా, ఈ 5 ఆర్టికల్స్ ద్వారా ఒక పర్సన్ ఏకి, ఓకేనా, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. పర్సన్ ఏకి ఆర్టికల్ 5 ద్వారా సిటిజన్షిప్ వచ్చింది. అయితే ఈ పర్సన్ ఏకి ఆ సిటిజన్షిప్ తను చనిపోయే వరకు తనతోనే ఉంటుంది. ఓకేనా, ఒకసారి అతను ఇండియన్ అయితే తన లైఫ్ లాంగ్ ఇండియన్గానే ఉంటాడు. కానీ ఒక ఎక్సెప్షన్ ఉంది. ఆ ఎక్సెప్షన్ ఏంటంటే, ఒకవేళ పార్లమెంట్ కనుక ఏదో ఒక లాని పాస్ చేసి ఆ సిటిజన్షిప్స్లో ఏదైనా చేంజెస్ తీసుకొస్తే ఈ పర్సన్ ఏ యొక్క సిటిజన్షిప్ పోవచ్చు. అంటే ఇండియన్ తను చనిపోయే వరకు ఇండియనే, కానీ పార్లమెంట్ ఏమైనా చేంజెస్ తీసుకొస్తే ఈ సిటిజన్షిప్ ఉండొచ్చు లేదా పోవచ్చు. ఓకేనా, ఏంటంటే ఆర్టికల్ 5, ఆర్టికల్ 6, ఆర్టికల్ 7, 8, 9 వీటి ద్వారా వచ్చిన సిటిజన్షిప్ ఇండియన్స్కి చనిపోయే వరకు ఉంటుంది. వాళ్ళ లైఫ్ లాంగ్ ఉంటుంది, వాళ్ళతోనే లైఫ్ లాంగ్ ఉంటుంది. ఓకేనా, అతను ఇండియన్ అయితే జీవితాంతం తను చనిపోయే వరకు ఇండియనే. కానీ ఒక ఎక్సెప్షన్ ఏంటంటే, ఏదైనా ప్రొవిజన్ ఆర్ ఎనీ లా దట్ మే బి మేడ్ బై పార్లమెంట్ కనుక ఏదైనా లా తీసుకొచ్చిందనుకో, అంటే సిటిజన్షిప్లో ఏమైనా చేంజెస్ తీసుకొస్తే ఈ ఆర్టికల్స్ ద్వారా వచ్చిన సిటిజన్షిప్ కూడా ఉండొచ్చు లేదా పోవచ్చు. అంటే పార్లమెంట్కి ఆ పవర్ ఉంది. నా దగ్గర నుండి నా సిటిజన్షిప్ని తీసుకునే పవర్ పార్లమెంట్కి ఉంది. నీ దగ్గర నుండి నీ సిటిజన్షిప్ని తీసుకునే పవర్ పార్లమెంట్కి ఉంది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ ఏకి ఆర్టికల్ 5 ద్వారా సిటిజన్షిప్ వచ్చింది. ఆర్టికల్ 5 ఏం చెప్తుంది? ఏ పర్సన్ కెన్ బికమ్ ద సిటిజన్. ఓకేనా, ఇఫ్ హీ ఆర్ హిస్ పేరెంట్ ఆర్ గ్రాండ్ పేరెంట్స్ బార్న్ ఇన్ ఇండియాలో పుట్టైన ఉండాలి, లేదా బిఫోర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అతను ఒక 6 months ఇండియన్ రెసిడెంట్గా ఉండాలి. ఓకేనా, పర్సన్ ఏకి ఆర్టికల్ 5 ద్వారా సిటిజన్షిప్ వచ్చింది. కానీ పార్లమెంట్ ఒక లా తీసుకొచ్చింది. ఈ లా ద్వారా పర్సన్ ఏ యొక్క సిటిజన్షిప్ పోతుంది. ఈ సిటిజన్షిప్ పార్లమెంట్ తీసుకుంటుంది. సో అప్పుడు నువ్వేం చేయలేవు. యూ కెనాట్ డూ ఎనీథింగ్. ఓకేనా, పార్లమెంట్ హ్యాస్ దట్ పవర్ టు టేక్ అవర్ సిటిజన్షిప్ అండ్ టు గివ్ అవర్ సిటిజన్షిప్ టు అవర్స్. ఓకేనా, పార్లమెంట్ హ్యాస్ దట్ పవర్. ఆర్టికల్ 10 ఏం చెప్తుంది? కంటిన్యూయన్స్ ఆఫ్ ది రైట్స్ ఆఫ్ ది సిటిజన్షిప్. నువ్వు ఇప్పుడు ఇండియన్ అయితే నువ్వు చనిపోయే వరకు కూడా ఇండియనే. డిస్పైట్ ఏదైనా లా పార్లమెంట్ పాస్ చేస్తే నీ సిటిజన్షిప్లో కూడా ఏమైనా చేంజెస్ రావచ్చు. నీ సిటిజన్షిప్ నీ దగ్గర నుండి వెళ్ళిపోవచ్చు అండ్ నీ సిటిజన్షిప్ ఇంకా స్ట్రాంగ్ అవ్వచ్చు. ఓకేనా, పార్లమెంట్ హ్యాస్ దట్ పవర్ టు బ్రింగ్ చేంజెస్ ఇన్ ద సిటిజన్షిప్, టు బ్రింగ్ changes in our citizenship. Parliament has that power to bring changes in our citizenship. Okay friends, this is all about Article 10. Article 10 ఏం లేదు, మనం చనిపోయే వరకు మన రైట్స్ మనతోనే ఉంటాయి, సిటిజన్షిప్ రైట్స్ మనతోనే ఉంటాయి. కానీ పార్లమెంట్ ఏమైనా చేంజెస్ తీసుకొస్తే మన సిటిజన్షిప్లో కూడా చేంజెస్ వస్తాయి. మన సిటిజన్షిప్ పోవచ్చు, అది స్ట్రాంగ్ అవ్వచ్చు. ఓకేనా, దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఆర్టికల్ 10. ఓకే ఫ్రెండ్స్, ఇన్ అవర్ నెక్స్ట్ లెక్చర్ వీఆర్ గోయింగ్ టు నో అబౌట్ ఆర్టికల్ 11, అండ్ ఆర్టికల్ 11 తోని వీఆర్ గోయింగ్ టు కంప్లీట్ సెకండ్ పార్ట్ ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, సిటిజన్షిప్, అండ్ నెక్స్ట్ ఫండమెంటల్ రైట్స్ మనం స్టార్ట్ చేసుకుంటాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.